నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ ఏపీ ప్రజలంతా తనను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు సీనియర్ నేత మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి హాట్ కామెంట్స్ ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రం సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్యం పరిరక్షణ ఐక్య వేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్ రావు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వినియోగించుకోండి ప్రజలకు పిలుపునిచ్చిన బాపట్ల కలెక్టర్ రంజిత్ బాషా ఏపీలో ఇంటింటా ఆరోగ్య సమస్యలను పరిష్కరించిన ఘనత సీఎం జగన్దే వెల్లడించిన కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఇక డీటెయిల్స్ లోకి చూస్తే తెలంగాణ కాంగ్రెస్ లో మోస్ట్ సీనియర్ నేత మాజీ సీఎల్పీ నేత మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారని వారంతా తనను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని అన్నారు. గత దశాబ్దాలు కాంగ్రెస్ పాలనలో తాను ఆశించకుండానే ఎన్నో మంత్రి పదవులు నిర్వహించారని ప్రజలు కోరుకుంటే ముఖ్యమంత్రి పదవి సైతం వస్తుందని చెప్పుకొచ్చారు. 36 సంవత్సరాలకే మంత్రి పదవిని స్వీకరించానని కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి వల్ల ఇక్కడ భూములకి రేట్లు పెరిగాయని తెలిపారు. ఆహార ధాన్యం కొరత లేకుండా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన తెలిపారు. కార్యకర్తల దండలు వేసినా దండించినా ఓర్చుకోవాలని మాజీ మంత్రి జానారెడ్డి తన కుమారుడికి సూచించారు. గౌరవిస్తున్న తీరు లేక ముఖ్యమంత్రి కావాలని వాళ్ళ ఉదయాల్లో ఉప్పొంగుతుంది. నేను ఏది ఆశించకుండానే అనేక పదవులు నిర్వహించాను. అది కూడా ఎప్పుడు వస్తుందో హఠాత్తుగా ఏ విధంగా మీకు తెలవకుండానే ఇప్పుడు నాకు తెలవకుండానే మీరందరూ వచ్చినట్టుగా ఆ పరిస్థితి జరగవచ్చు. అయినా మిత్రులారా, నేను మీకు మొత్తం దేశం చెప్పాలంటే చాలా కష్టం. ఇప్పుడు మీరు అలసిపోయి ఉన్నారు. ఏమైనా 2-3 విషయాలు మీకు చెప్పుకోబోతున్నాను. ఈ నల్లగా చాలా మంది ఇవాళ కేటీఆర్ గాని కేసీఆర్ గాని లేక బీఆర్ఎస్ గాని నాటి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని అడుగుతుంటే ఒక్కోసారి కొందరు నోట్ మూసుకొని కూర్చుంటున్నారు. అన్ని చేసిన విషయం తెలిసినప్పటికీ అలాని సవాల్ చేయకుండా ఉంటుంది. ప్రజల చేతుల్లో తిరుగులేని అస్త్రం సమాచార హక్కు చట్టం అని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్ రావు మండల అధ్యక్షుడు టి అప్పారావు అన్నారు. మండవల్లి మండలం భైరవపట్నం గ్రామ పరిధిలోని శోభనాద్రిపురంలో సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా సదస్సులో వారు మాట్లాడారు. దేశంలో ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ ప్రజల చేతుల్లో పశుపతాస్త్రంలా ఉందని ఈ చట్టం ఒకటేనని వారు పేర్కొన్నారు. సమాచార హక్కుల చట్టం గ్రామ సభలపై భాస్కర్ రావు అప్పారావు అవగాహన కలిగించారు. పాలనలో పారదర్శకత జవాబుదారీతనం ఉండాలనే ఉద్దేశంతో అవినీతిని అంతా మోదించేందుకు 2005లో రూపొందించిన చట్టమే ఇది అని తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వినియోగించుకొని అభివృద్ధి చెందాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ప్రజలను పిలుపునిచ్చారు. చిరాల నియోజకవర్గం పరిధిలోని వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం గ్రామంలో జగనన్న కాలనీలో గృహమోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటి విడతల 5 లక్షల గృహాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఆ మేరకు జిల్లాలో గ్రామీణ పట్టణ ప్రాంతాలలో సుమారు 50,000 గృహాలను నిర్మించడానికి చర్యలు తీసుకున్నారన్నారు. చల్లారెడ్డిపాలెం గ్రామంలో జగనన్న కాలనీలో 8.26 ఎకరాల భూమిలో 213 గృహాలను మంజూరు చేసి 203 గృహాలను పూర్తి చేసి ప్రారంభించినట్లు తెలిపారు. जय जगन सर अंदर जय जगन जय जगन जय जगन ओकेना सर ఏపీలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు అవసరాలను గుర్తించి పరిష్కరించిన ఘనత సీఎం వైఎస్ జగన్ దేనని కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు. సీఎం 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 172 రకాల మందులను అందుబాటులోకి తీసుకువచ్చి నేడు ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు. కైకలూరు 3 గ్రామ సచివాలయ పరిధిలోని ప్రాథమికోన్నత ఉర్దూ పాఠశాలలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కౌంటర్లను ఆయన పరిశీలించారు. సరాసరి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే 500-600 రూపాయల ఫీజు ఉంటుంది. వాళ్ళు రాసే మందులు అక్కడ 2,000, 3,000, 4,000 రూపాయల మందులు మరి చేయాలంటే లేదు. ఆ డాక్టర్ ఫీజు కట్టిన తర్వాత పరీక్షలకు వెళ్తే ఇగో ఈ టెస్టులు చేయించండి అని అంటారు అర్జెంటుగా. ఈ 2-3 టెస్టులు, ఆ 2-3 టెస్టులు చేయాలంటే 1000 నుండి 1,500, 2,000 రూపాయలు అవుతుంది. ఆ టెస్టులు చేయించుకోకుండా వచ్చేటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే అప్పులు పాలవ్వకూడదు. అప్పులు పాలైతే నా బిడ్డలు రేపొద్దున అప్పులు తీర్చలేరేమనే భయంతో చాలా కుటుంబాలు ఉన్నాయి. అలాంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక భరోసా ఇస్తున్నాడు, ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు. మీరెవరు కూడా ఇంటిలో అనారోగ్యానికి పాలైతే ఎవరు అప్పులు పాలవ్వకూడదు, అప్పులు పాలవ్వాలని భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఈ ప్రభుత్వంలో నేనున్నాను. ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకులా, లేదు ఒక చెల్లెమ్మకు అక్కగా అన్నగా, లేదు ఒక అక్కకి ఒక తమ్ముళ్ళ మీ అందరికీ అండగా ఉంటాను. 1 రూపాయి కూడా మీరు ఖర్చు లేకుండా ఎలాంటి జబ్బు వచ్చినా ఆరోగ్యశ్రీ మీద, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మీద మీకు ప్రతి ఎంత జబ్బు అయినా ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా మీకు వైద్యం చేయించడానికి నేనున్నానని ఈ రోజున భరోసా ఇస్తున్నాడు. మైనంపల్లి జోక్యంతో మేడ్చల్ కాంగ్రెస్ లో అసమ్మతి మంటలు చెల్లారాయి. టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న నక్క ప్రభాకర్ గౌడ్, సింగిరెడ్డి, హరివర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లి మైనంపల్లి చర్చించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అందరికీ పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని, ఏ ఒక్కరూ అధైర్యపడవద్దని మైనంపల్లి హనుమంతరావు వారికి నచ్చచెప్పారు. మా నక్క ప్రభాకర్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. హరివర్ధన్ రెడ్డి గారు చాలా బాధలో ఉన్నాడు. మొట్టమొదటి నుంచి ఎప్పుడు కూడా గ్రౌండ్లో ఉండి పనిచేసిన వ్యక్తి. మనం వెళ్ళి కన్విన్స్ చేయాలి, చాలా బాధలో ఉన్నాడు. నేను కూడా బాధలు ఉన్నప్పటికీ నాకన్నా ఎక్కువ బాధలు ఉన్నాడని చెప్తే హరివర్ధన్ రెడ్డి గారిని కలవడానికి రావడం జరిగింది. అదే చెప్పాను, ఏదైనా తప్పకుండా భవిష్యత్ మంచిగుంటుంది. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం. మనము రేవంత్ రెడ్డి గారిని కలిసి అదేవిధంగా హైకమాండ్తోని కమిట్మెంట్ తీసుకొని ముందుకు పోదామని చెప్పాను. దానికి అంగీకరించాడు. నేను ఐఎమ్ రియలీ సాటిస్ఫైడ్. ఇదే విధంగా పోతే తప్పకుండా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా హరివర్ధన్ రెడ్డి గారు
నా మాటకు వాల్యూ ఇచ్చినందుకు అతన్ని కూడా కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రజలు తమ సమస్యలను స్థానిక వాలంటీర్లకు తెలియజేస్తే తప్పక పరిష్కార చర్యలు తీసుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల జోనల్ ఇన్ఛార్జ్ పెర్నీ కిట్టు అన్నారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ 46వ డివిజన్లో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో కిట్టు పాల్గొన్నారు. డివిజన్లో విస్తృతంగా పర్యటించిన ఆయన స్థానికంగా నెలకొన్న సమస్యలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య చర్యలు తదితర విషయాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పప్పు భోజనమేగా మళ్ళీ మధ్య వస్తాం. ఏంటది మన వాలంటీర్ పొద్దున్నే బాగుంటున్నారా మీతో? కదా సొంత మనుషులు బాగానే వస్తున్నాయి. మీకోసం బాబు వచ్చారు. నీళ్ళు ఇక్కడ బాగానే వస్తున్నాయి. మన వాలంటీర్ గారు ఎట్లా ఉంటారు? బాగానే అంటున్నారు. ఇంకేం సమస్య లేదు. ఏమైనా ఉన్నా ఆవిడతో చెప్తా ఉన్నాను. తెలియదు బాగానే ఆరోగ్యం నీళ్ళు ఎలా వస్తున్నాయి? రానప్పుడు ఒకసారి వాలంటీర్కి చెప్పండి. వాళ్ళకి వస్తలేదా? నాకు తెలిసి ఎక్కట్లేదమ్మా. మొత్తం మోటార్ మీద పైకి ఎక్కుతలేదు. నిన్న బాగానే వచ్చింది. మళ్ళీ ఒకసారి రేపు చూసి చెప్తారా? ఓకే. ఇంకేం కవర్లు బాగానే ఉన్నాయి. మా బాబుకి ఆరోగ్యం బాగోటం లేదు. ఏమైందమ్మా? ఆయనకి తలనాళాలు ఉన్నాయి. బాగానే ఉంటుంది కదా. వాలంటీర్ గారు చెప్తా మీకు బాగానే ఉన్నారా? మీతో కొద్దిగా ఏ సమస్య ఉన్నా ఆవిడ చెప్తా ఉన్నాను. ఏమైనా సమస్యలు ఉన్నాయి? మన వాళ్ళందరూ వచ్చి పలకరిస్తున్నారు. వాలంటీర్ గారు కొద్దిగా ఏ ప్రాబ్లం ఉన్నా ఆవిడ చెప్తా ఉన్నాను. బాగున్నారా? ఇక్కడ నీళ్ళు ఎలా వస్తుంది? వాలంటీర్ గారు ఎలా అన్నీ చెప్తున్నారా? అమ్మ నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఇంకేం ఇబ్బంది లేదు. మన వాలంటీర్ గారు ఎలా అన్ని చెప్తున్నారు కదా? బాగున్నారండి? ఆరోగ్యం ఎలా ఉన్నారు? నీళ్ళు ఎలా వస్తున్నాయండి? వాలంటీర్లు ఎలా వచ్చి చేస్తున్నారా? పల్లె పల్లె మీకు భద్రం ఒకసారి పెట్టండి. ఎక్కడి నుంచి పడుతున్నాయి అనుకున్నాను. బాపట్ల జిల్లా కోలూరు పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సందర్శించి వార్షిక తనిఖీలు నిర్వహించారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటున్నామని మీడియా ద్వారా హెచ్చరించారు. అక్రమ మద్య విక్రయాలపై పటిష్ట నిఘా ఉంచాలని పోలీసు అధికారులను ఆయన సూచనలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పెండింగ్ కేసులో దర్యాప్తులో వేగవంతం చేయాలని ఎస్పీ ఆదేశించారు. వార్షిక తనిఖీలు అనంతరం స్టేషన్ ఆవరణలో ఎస్పీ వకుల్ జిందాల్ మొక్కలు నాటారు. Go!
19/19. అందరికీ నమస్కారం. సో ఈరోజు వార్షిక తనిఖీలు భాగంగా కొల్లూరు పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎట్లాంటి క్రైమ్ జరుగుతూ ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని దాని మీద పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా కొల్లూరు పోలీస్ స్టేషన్లో అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు ఏమున్నాయి, పెండింగ్ ట్రయల్ కేసులు ఏమున్నాయి, దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ట్రయల్ ఎలా నడుస్తూ ఉంది, విట్నెసెస్ వస్తున్నారా, ముద్దాయిలు హాజరవుతున్నారా అన్ని దాని మీద పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అది కూడా పరిశీలించి దానికి ఎలా పరిష్కారం చేయవచ్చు అది కూడా పరిశీలిస్తాము. సో ఈ వార్షిక తనిఖీ భాగంగా ఈరోజు ఈ తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. అన్ని రికార్డ్స్ పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్హెచ్ఓ అండ్ స్టేషన్ సిబ్బంది పనితీరు ఎలా ఉంది అది కూడా పరిశీలిస్తాము. వాళ్ళకి ఏమైనా రిప్రజెంటేషన్ ఉంటే అది కూడా తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా వేదుళ్లపల్లి పంచాయతీలోని జగనన్న కాలనీ దగ్గర ఉన్న న్యూ జెరూసలేం చర్చిలో దేవజనులు సలగల థామస్, సలగల షాలిం రాజు పాల్గొని దేవ ప్రార్థనలు చేశారు. అనంతరం చర్చి పాస్టర్ నీలం గేరుషోము దంపతులు తమ ఏకైక పుత్రిక లూదియా పుట్టినరోజు పురస్కరించుకొని కేక్ కటింగ్ చేశారు. వారు కూడా ముందుకొచ్చి వీళ్ళ ఆశీర్వదించాలని మనం చేస్తాము. తల్లులైన వారు కూడా ముందుకొచ్చి వీళ్ళ ఆశీర్వదించాలని మనం చేస్తాము. తండ్రి, బిడ్డను మీ చేతులుగా అప్పగిస్తున్నాను. లూదియాను మీ కృపలో దాయండి, బలపరిచి దీవించి భద్రపరిచి మీ పదకొండుగానే కుమార్తె నిలబెట్టి వెళ్ళిన స్థలములలో మీ నామం కనపరచబడి మీ నామము మహిమపరచబడుతుంది. మీ కార్యము జరిగించండి. బిడ్డను మీ చేతులుగా అప్పగిస్తున్నాను. మహిమ ప్రభావాలను ఏపీలోని మైలవరంలో బ్యానర్లో రగడ చోటు చేసుకుంది. ఎన్టీఆర్ విగ్రహం వద్ద వైసీపీ బ్యానర్లు కట్టేందుకు వైసీపీ నేతలు యత్నించగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. కార్యకర్తలు, పోలీసులు రంగప్రవేశం చేసినా బ్యానర్లు వివాదం కొనసాగుతూనే ఉంది.
బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ఏపీ ప్రజలంతా తనను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. సీనియర్ నేత మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి హాట్ కామెంట్స్. ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రం సమాచార హక్కు చట్టం, ప్రజాస్వామ్యం పరిరక్షణ ఐక్య వేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్ రావు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వినియోగించుకోండి, ప్రజలకు పిలుపునిచ్చిన బాపట్ల కలెక్టర్ రంజిత్ బాషా. ఏపీలో ఇంటింటా ఆరోగ్య సమస్యలను పరిష్కరించిన ఘనత సీఎం జగన్దే వెల్లడించిన కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు. ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.